ఏపీకి మెడికల్ సీట్లు ఇస్తామంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వద్దు అని అంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. పులివెందుల, పాడేరు, ఆదోని ఇలా పలు ప్రాంతాలలో ఈపాటికే 750 సీట్ల వరకు కూడా మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉండేదని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మెడికల్ సీట్లు కావాలని కేంద్రం చుట్టూ తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వమే ఎన్ఎంఏ ద్వారా మీకు సీట్లు ఇస్తాము, క్లాసులు నిర్వహించుకోండి అని చెప్తున్నా కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధంగా లేదు. అలాగే పాడేరులో ఉండేటువంటి సీట్లను 50కి పరిమితం చేయడం ఏంటో అర్థం కావట్లేదు. పులివెందుల్లో 50 సీట్లతో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే మేము నిర్వహించేటువంటి పరిస్థితుల్లో లేవని చెప్పి ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపించడం ఏంటో, ఒక లెటర్ రాయటం ఏంటో అర్థం కాని విధంగా ఉంది. సాధారణంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది ఫ్రీగా అందరికీ అందేటువంటి అవకాశం దక్కేది. దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు నిర్ణయాల వల్ల ప్రజలు కోల్పోతున్నారని, పేద విద్యార్థులే కాకుండా పేద ప్రజలు కూడా నష్టపోతున్నారని, మీరు వెంటనే స్పందించి మెడికల్ కాలేజీల్లో సీట్లు ప్రారంభించకపోతే, తరగతులు ప్రారంభించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేపడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది.